హాయ్ గాయ్స్, నైట్ అయితే అయిపోయింది. ఈరోజు డే అయితే నాది కంప్లీట్ అయిపోయింది. ఈరోజు నేను చేసింది వచ్చేసి డైలీ చేసింది అనాలిసిస్ చేస్తాను. అంటే నా డే అంతా ఈరోజు ఎలా అయింది అని చెప్పేసి ఈరోజు నుండి అనాలిసిస్ చేయాలి అనుకుంటున్నాను. ఈరోజు అయితే నేను ఎర్లీ మార్నింగ్ 2 o'clock అయితే లేచాను. 2:30కి అలా లేచాను. అంటే మా దాంట్లో ఒక ప్రేయర్ అనేది ఉంటుంది, తహజుద్ అని చెప్పేసి ఆ ప్రేయర్ చేసుకున్నా. దాని తర్వాత వచ్చేసి నేను సీసాట్ని స్టార్ట్ చేశాను. ఈరోజు అయితే సీసాట్ ఒక 2 hours సెషన్స్ వరకు జరిగాయి. సీసాట్లో నా మామూలుగా 60 classes, ఇంకా అవి 5 classes వరకు ఉన్నాయి. అవి అయిపోతే నా ఏదైతే సీసాట్ కోర్స్ అయితే ఉంటుందో అది కంప్లీట్ అయిపోద్ది. తర్వాత నేను దాని మీద వేరే జిఎస్ని సప్లిమెంట్గా పెట్టుకోవచ్చు. సీసాట్ అయితే చేశాను ఒక సెషన్, 2 sessionsలా చేశాను దాన్ని. నెక్స్ట్ వచ్చేసి ఈరోజు నేను ఇంకా చేసింది టెస్ట్ సిరీస్ చేశాను. టెస్ట్ సిరీస్ మనకు ఇంకా June 16 మనకు ప్రిలిమ్స్ ఉంది కదా యూపీఎస్సీది, అందుకని టెస్ట్ సిరీస్ చేశాను. ఆ టెస్ట్ సిరీస్లో నేను హిస్టరీ చదువుతున్నా ప్రజెంట్ అయితే, అందుకని హిస్టరీ పోర్షన్ నుంచి సబ్జెక్ట్ వైజ్ చేస్తున్నాను టెస్ట్ సిరీస్. నేను సీసాట్ అయితే అన్అకాడమీ కోట్వే సార్ ఉన్నారు, సార్ నుంచి చదువుతున్నాను. మనం టెస్ట్ సిరీస్ వచ్చేసరికి నేను టెక్స్ట్ సిరీస్ ఫాలో అవుతున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇంకా నేను ఈరోజు చేసింది హిస్టరీ కోసం నేను మామూలుగా ఏన్షియంట్ హిస్టరీ చదివాను. దానికోసం నేను చదివింది ఆర్ఎస్ శర్మ చదివాను, ఒక స్టాండర్డ్ బుక్. తర్వాత నాకు కొన్ని క్వశ్చన్స్ వరకు ఫ్యాక్ట్స్ అవి మిస్ అవుతూ ఉన్నాయి. వాటి కోసం వచ్చేసి నేను జీకే లూసెంట్ బుక్ ఉంది ఒకటి, దాంట్లో మనకు ఫ్యాక్ట్స్ చాలా వరకు కవర్ అవుతాయి కాబట్టి జీకే లూసెంట్ కూడా కవర్ చేస్తున్నా, అది కూడా చదివాను. ఇంకా టెస్ట్ సిరీస్లో కూడా ఏన్షియంట్ హిస్టరీకి సంబంధించి వాటి గురించే చేస్తూ వెళ్ళాను. నెక్స్ట్ వచ్చేసి కరెంట్ అఫైర్స్కి మ్యాగజైన్ చదువుతున్నాను. మ్యాగజైన్ వచ్చేసి విజయన్ ఐఏఎస్ ఉంది, దాన్ని చదువుతున్నాను, మంత్లీ మ్యాగజైన్. ఈరోజు అయితే 4 subjectsని చదివాను. అలా మొత్తం మనం ఎగ్జాక్ట్గా వేసుకున్నా కానీ 4 subjects నాకు ఒక 5 to 6 hours నేను ఈరోజు యాక్యురేట్గా చదివింది. వేసుకుంది మాత్రం 8 hours అన్నీ, 4 to 2 hoursగా. కానీ యాక్యురసీ అంటే ఎగ్జాక్ట్గా మనం చదివింది తెలియాలి కదా, అందుకని నేను చదివింది మొత్తం అయితే 6 hours ఈరోజు. ఇంకా రేపు వచ్చి సేమ్ షెడ్యూల్, ఆల్మోస్ట్ సేమే ఉంటుంది. మనం డైలీ చేంజ్ ఏం చేయలేము, అంటే సబ్జెక్ట్స్ అన్నీ కంప్లీట్ అయ్యే వరకు చేంజ్ అయితే చేయలేము. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మీకు చెప్పాలనుకుంది ఏంటంటే మనకు రిజల్ట్ వచ్చాయి 2023 యూపీఎస్సీ వాళ్ళవి. రిజల్ట్ వచ్చినప్పుడు మనం చూడొచ్చు, దాంట్లో చాలామంది ఆల్రెడీ సర్వీస్లో ఉన్న వాళ్ళే టాప్ 10లో ఉన్నారు ఎక్కువ. నేనేమంటున్నానంటే డిస్కరేజ్ చేయట్లేదు, కాంపిటీషన్ చూడండి ఎంత హెవీగా ఉందో. హెవీ మీన్స్ ఎక్కువ మంది లేరు కాంపిటీషన్లో, ఉన్న వాళ్ళే తక్కువ మంది, కానీ ఉన్న వాళ్ళు వర్తబుల్ క్యాండిడేట్స్ ఉన్నారు. కాబట్టి మనం పోటీ పడేది ఎవరో ఫ్రెషర్స్తో కాదు, పోటీ పడేది ఆల్రెడీ సర్వీస్లో ఉండి ట్రైనింగ్ వెళ్ళేసి ఆల్రెడీ ఉన్న వాళ్ళతో మనం పోటీ పడుతున్నాం. మీరు చూసుకున్నట్టయితే మనకు అఖిల్ సార్ కూడా చాలా మంది తెలుసుంటుంది, అఖిల్ బుద్ధి సారు. సార్ కూడా డానిప్స్ ఉన్నారు, అంటే ఢిల్లీలో ఉన్నారు, అంటే ఢిల్లీ నేషనల్ పోలీస్ అకాడమీ వాటి ఉన్నాయి కదా, దానికి సంబంధించి దాంట్లో ఉన్నారు సారు. ఇప్పుడు సార్ కూడా మళ్ళీ రాసి ఐఏఎస్ఆర్, అంటే ఎంత టాలెంటెడ్ వర్తబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో చూడండి మనం కాంపిటేట్ చేసేది. కాబట్టి ఎప్పుడు కూడా చదివే దాంట్లో మనం ఏ పాయింట్ కూడా ఇది ఇంపార్టెంట్ అన్ఇంపార్టెంట్ అని అస్సలు చెప్పలేము. ఎందుకంటే ఇప్పుడు రీసెంట్గా మనం యూపీఎస్సీ పేపర్స్ చూసినా కానీ ఎంత కాంపిటేటివ్గా వస్తున్నాయి, కంటెంట్ ఎంత డెప్త్గా అడుగుతున్నాడు, మనం ఎంత డెప్త్గా చదవాలి. ఒక క్వశ్చన్కి 4 options ఉంటే ఆ 4 options 4 questions మారుతున్నాయి. కాబట్టి ఏది మనం ఈజీగా వదులుకోలేము, ఈజీ తీసుకోలేము. కాబట్టి అందరూ బాగా చదవండి, కాన్సన్ట్రేట్ చేయండి. కాంపిటీషన్ అయితే చాలా హెవీగా ఉంది, నెంబర్స్లో కాదు హెవీగా ఉంది, కంటెంట్లో హెవీగా ఉన్నారు కాంపిటీషను. కాబట్టి మన కంటెంట్ని ఎంత మెరుగుపరుచుకుంటే అంత మంచిది. ఓకే, గుడ్ నైట్. మళ్ళీ రేపటితో నెక్స్ట్ డే స్టార్ట్ చేస్తాను, నెక్స్ట్ సెషన్లో కలుద్దాం. బాయ్, గుడ్ నైట్.